హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేనైతే ఈ వీడియో అయితే ఈ వర్క్ అయితే ఎలా స్టిచ్ చేశానో చూపిస్తానండి. ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చూపించే ముందు అసలు ఇది వర్క్ అనేది ఎలా ఉంది అనేది మీకు కొంచెం జూమ్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్యాక్ అండి, ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట. దీనికి నేను ఏం చేశానంటే ఈ విధంగా అయితే నేను ఫస్ట్ లీఫ్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. మనము ఫ్లవర్ మోడల్ కుడతాం చూడండి, ఆ ఫ్లవర్ మోడల్లో ఇలా అయితే కుట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడ ఇది జర్దోసి షుగర్ బీడ్స్ అన్నమాట. ఈ షుగర్ బీడ్స్ అండి, లీఫ్ అనేది నేను ఇలా స్టిచ్ చేసుకొని ఇలా డిజైన్ అనేది ఒకటి ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా రింగ్తో అయితే ముందు వచ్చి నేనేం చేశానంటే ఇలా ఫ్లవర్స్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇలా షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. సో స్టిచ్డ్ బ్లౌజ్ మీద కట్ వర్క్ చూపించమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకైతే నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, ఏంటంటే స్టిచ్డ్ బ్లౌజ్ మీద కట్ వర్క్ అనేది అంత ఈజీ కాదండి, రాదన్నమాట. స్టిచ్డ్ బ్లౌజ్ మీద కట్ వర్క్ అనేది చేయలేము. ఒకవేళ బై మిస్టేక్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా డిజైన్ అనేది మీరు ఫస్టే స్టిచ్ చేయించుకోవాలండి. కానీ ఈ విధంగా డిజైన్ ఫస్టే అనేది స్టిచ్చింగ్ అనేది చాలా కష్టం అండి, చెయ్యరు మిషన్ వాళ్ళు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కట్ వర్క్ అనేది యూస్ చేస్తున్నాము అంటే క్లాత్ మీదనే చేయాలండి. క్లాత్ మీద అనేది మనకు కట్ వర్క్ అయిపోయిన తర్వాత మాత్రమే మనము స్టిచ్చింగ్ అనేది పాసిబుల్ ఉంటుందన్నమాట. కాబట్టి ఒకవేళ సింపుల్ డిజైన్స్ అయితే చేయొచ్చండి. మనము ఫస్టే సింపుల్ డిజైన్ అనేది మనము స్టిచ్చింగ్ వాళ్ళకి ఇచ్చేసి చేయొచ్చు అన్నమాట. కాకపోతే ఇంత హార్డ్గా ఉన్న చిన్న మూలలు ఉన్న ఇలాంటి వర్క్ అయితే మాత్రం కొంచెం కుదరదు ఫ్రెండ్స్, క్లాత్ మీదనే చేయాల్సి ఉంటుందండి. చూడండి, బ్లౌజ్ మీద వర్క్ అంటే కష్టం అండి, కట్ వర్క్ మనకి ఎప్పుడైనా క్లాత్ అనేది కావాలి. కాబట్టి ఇప్పుడు వర్క్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నమాట. మనము ఫస్ట్ ఫ్లవర్స్ అయితే ఇలా డ్రా చేసుకొని ఇలా స్టిచ్ చేసుకొని ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, లాస్ట్కి వచ్చేసి మనము గొలుసు కుట్టు అయితే ఇలా కుట్టేసుకోవాలన్నమాట. గొలుసు కుట్టు అనేది ఇలా కుట్టిన తర్వాత మనకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇందులో నేను యూజ్ చేసింది ఎక్కువ ఐటమ్స్ అయితే లేవండి, ఓన్లీ షుగర్ బీడ్స్ అండ్ థ్రెడ్ మాత్రమే. కానీ నేను ఇక్కడ వచ్చేసి నేను జరీ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి. కానీ జరీ థ్రెడ్ అనేది చాలా ప్రాబ్లం అన్నమాట, కుట్టడం అనేది చాలా టైం పట్టిందండి. పైగా నా దగ్గర ఇప్పుడు జరీ థ్రెడ్ లేదు కాబట్టి నేను సిల్క్ థ్రెడ్తోనే యూజ్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకు బాడీ పార్ట్ ఇలా బాక్సులు అయితే వచ్చిందండి నాకు. ఇలా బాక్సులు రావడం వల్ల నేనేం చేశానంటే మరి ఇలా లీవ్ చేసేయకుండా సో ఇది కూడా ఒక డిజైన్ లాగా వాడుకోవచ్చు కదా అనేసి ప్రతి బాక్స్లోనూ ఇలా నేను కుందన్స్ అనేది పేస్ట్ చేసేసి దాన్ని తరగలుసుకుంటే అయితే ఇలా కుట్టేశానమాట. దానివల్ల సో ఇది కూడా ఒక డిజైన్ లాగా ఫామ్ అయిపోయింది. సో మ్యాక్స్ వచ్చేసి ఏం క్లాత్ యూస్ చేస్తారు అని అడుగుతున్నారండి. సో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, మ్యాక్స్ వచ్చేసి నేను పర్టికులర్గా ఈ క్లాత్ ఆ క్లాత్ అని అయితే ఏం యూస్ చేయను ఫ్రెండ్స్. ఏ క్లాత్ దొరికితే ఆ క్లాత్ మీద చేసిస్తానండి. సో క్లాత్ అనేది ఏదున్నా నో ప్రాబ్లం అండి, మనకు వర్క్ అనేది ఎలా ఉంది మనకు అదొక్కటే చూసుకోవాలి. కానీ మ్యాక్స్ వచ్చేసి నేను శారీకి వచ్చిన క్లాత్ అయితే నేను ఎక్కువ యూస్ చేస్తానండి. శారీ క్లాత్ వచ్చేసి డ్యామేజ్ అవుతుంది అది ఇదని అంటారు, కానీ నాకైతే అస్సలు ఆ ఫీలింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడైనా నేను ఈ బ్లౌజ్ని అయితే నేను 2 times అయితే యూస్ చేశానండి. కానీ చూడండి, ఎక్కడైనా అసలు పికిలినట్టు కానీ ఏది కానీ ఎక్కడా ఉండదు. కాబట్టి నాకైతే ఆ ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే నేను మరీ అంత టైట్గా ఏం స్టిచ్ చేయించుకోను, జస్ట్ లైట్గా మాత్రమే స్టిచ్ చేయించుకుంటాను. కొంచెం లూజ్గా ఉండేలాగానే స్టిచ్ చేయించుకుంటానండి. అంత టైట్గా అంటే కొంచెం కూడా గాలి ఆడకుండా టైట్గా యూస్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రమే పికిలిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో నేను ఏ క్లాత్ మ్యాక్స్ అయితే నేను ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మాత్రము హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకుంటానండి. ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం హాఫ్ పట్టు క్లాత్ తీసుకుంటాను. అంతకు మించి వేరే క్లాత్ అయితే నేను ఏం ప్రిఫర్ చేయను అనమాట. దాదాపు శారీకి వచ్చిన క్లాత్ అయితే నేను యూస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు డిజైన్ అనేది చూపించాను కదా, ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే నేనైతే ఈ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి మనం వచ్చేసి ఏం చేయాలంటే ఫస్ట్ అయితే డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అంటే ఇక్కడ జస్ట్ ఇలా మామిడి పిందెలు అన్నమాట. ఇక్కడ ఇలా ఒక చిన్న ఇలాగనమాట. సో ఈ బేస్ అయితే పనిచేయదు ఫ్రెండ్స్, నేను జస్ట్ ఒకటి ఐడియా కోసం అయితే నేను డ్రా చేసుకున్నానండి. సో డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి, చూడడానికి సింపుల్గా ఉంటుంది. కాకపోతే మనం ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత వీటికి లాస్ట్కి మనం ఇలా కట్ వర్క్ ఇస్తాం చూడండి, అప్పుడు అనేది లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా నేను ఫ్లవర్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ కూడా అయిపోవాలండి. స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చుకోగలం అనమాట. సో దీనికన్నా ముందైతే మనం కట్ వర్క్ అయితే ఇవ్వలేం ఫ్రెండ్స్. కాకపోతే ఒక ఐడియా కోసం అయితే నేను ఇది డ్రా చేస్తున్నానండి. సో ఈ వర్క్కు ముందుగా మనము ఏం చేయాలంటే మనము ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ అయితే డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ థ్రెడ్ వర్క్ అనేది అయిపోవాలన్నమాట. దాని తర్వాతనే షుగర్ బీడ్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ విధంగా అన్నమాట మనకు డౌన్ సైడ్ వర్క్ చేసి ఒక్కసారి అండ్ ఇలా పైకి వచ్చేసి ఇంకోసారి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఈ వర్క్.
చూసారు కదండి, నేనైతే ఫ్లవర్స్ వరకు అయితే స్టిచ్ చేసుకున్నానండి. అంటే మనకు థ్రెడ్ వర్క్ అనేది ఎంతవరకు ఉందో ఫస్ట్ అంతవరకు అయితే మనము ఏ వర్క్ చేసినా కానీ అదైతే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో థ్రెడ్ వర్క్ అయితే నేను టోటల్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. సో మనం ప్రతి వీడియోలో చూస్తున్నదేనండి ఫ్లవర్ లీఫ్ ప్రాసెస్ ఇదే అన్నమాట. సో ఇదే ఉంది, ఇందులో కొత్తగా అయితే ఏం లేదు. ఇంకా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఇంకా కావాలి అంటే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇప్పుడు మనము షుగర్ బీడ్స్ కుట్టే ప్రాసెస్ అండి. సో ఇదంతా షుగర్ బీడ్స్ అన్నమాట, ఇందులో వేరేదైతే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు షుగర్ బీడ్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో మనకి షుగర్ బీట్స్కి అయితే మనకు రింగ్ అయితే అవసరం లేదండి, మనకు థ్రెడ్కి మాత్రమే రింగ్ అనేది అవసరం వస్తుంది. సో మనం ఏదో ఒక ప్లేస్ నుంచి అయితే ఇలా స్టార్ట్ చేసుకుందాం. షుగర్ బీట్స్ అనేది ఏ సైజు నీడిల్ వాడాలని అడుగుతున్నారండి చాలామంది. సో నేనైతే 6th నెంబర్ అయితే వాడతానండి. సైజ్ వచ్చేసి 6 అన్నమాట. నేను వాడే షుగర్ బీట్స్ కుట్టే నీడిల్కి సైజ్ వచ్చేసి 6 అన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం 6th నెంబర్ అయితే వాడుకోండి ఫ్రెండ్స్. సో మనం ఈ షేప్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం జస్ట్ 2 షుగర్ బీట్స్ మాత్రమే వాడాలండి, అంతకన్నా ఎక్కువ అయితే యూస్ చేయొద్దు. యూస్ చేసామనుకోండి షేప్ అనేది కొంచెంగా మిస్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి జస్ట్ 2 షుగర్ బీట్స్ అనేది మనం యూస్ చేసామనుకోండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారుగా ఈ విధంగా. ఈ విధంగా ఏం చేయాలి, మనం ఈ టోటల్ షేప్స్ అయితే అంతా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంటుందండి. ఇదంతా షుగర్ బీడ్స్ ఫిల్ చేయాలన్నమాట. ఇది కూడా షుగర్ బీడ్సేనండి. మిగతా ప్లేస్ అయితే మనకి వైట్ కలర్ కనిపిస్తున్నది ఏముందో అదంతా షుగర్ బీడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ కొంచెం థ్రెడ్ వర్క్ అయితే ఉంటుందండి. ఈ గొలుసు కుట్టు థ్రెడ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనము షుగర్ బీడ్స్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుందాం. చూసారు కదండి ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా చూడండి 2 అనేది తీసుకోవడం వల్ల చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ఈ టోటల్ ఇవన్నీ మనము ఎన్ని అయితే మామిడి పిందెలు ఉన్నాయో అన్నీ అయితే సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్ అండి. జస్ట్ ఇది కూడా మనకు షుగర్ బీడ్స్ అనేది 2 తీసుకొని స్టిచ్ చేసేయడమే. సో ఇవి వచ్చేదన్నమాట. సో షుగర్ బీడ్స్ అనేది మనకు ప్రాసెస్ అయితే ఇక్కడ వరకు అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ 2 మాత్రమేనండి. మనం ఎక్కడైనా షుగర్ బీడ్స్ అనేది కుడుతున్నాము అంటే ఒక షేప్ అనేది నీట్గా రావాలి అంటే మాత్రం జస్ట్ మనం 2 మాత్రమే యూజ్ చేయాలన్నమాట. అప్పుడే మనకు ఆ పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది, ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదండి ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు ఇదే విధంగా మనం ఏం చేయాలి, ఇదే విధంగా కంటిన్యూ అవ్వకుంటూ ఇదంతా గ్యాప్ అనేది లేకుండా ఫిల్ చేసేయాలన్నమాట. చూసారు కదండి ఈ విధంగా అనమాట. నేను ఈ విధంగా అయితే ఫిల్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇదే విధంగా ఈ సెంటర్ కూడా ఇదే విధంగా ఫిల్ చేసుకోవాలన్నమాట. సేమ్ దీనిలాగానేనండి, మన లోపల అనేది లైన్ గ్యాప్ అనేది లేకుండా దానిలాగానే సేమ్ టు సేమ్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి. సో ఇదంతా ఫిల్ అయిపోయిన తర్వాత మనకి లాస్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే వీటికి మధ్య ఎడ్జ్లో మొత్తం గొలుసు కుట్టే ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుందండి. సో ఇదే విధంగా నేను గొలుసు కుట్టు కూడా ఏదో కుట్టేసి దాని తర్వాత ఈ ప్రాసెస్ కూడా అయిపోయిన తర్వాత మనకి ఎలా అంటే లోడ్ స్టిచ్ ప్రాసెస్ అనేది లాస్ట్కి ఉంటుందన్నమాట. సో కట్ వర్క్ ప్రాసెస్ అనేది మనకు లాస్ట్ ఉంటుందండి. సో ఈ ప్రాసెస్ అండ్ గొలుసు కుట్టు ప్రాసెస్ అనేది నేను స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదండి నేనైతే మొత్తం అయితే ఫిల్ చేసేసాను. సో ఫిల్లింగ్ అనేది చాలా ఈజీ అనమాట. సో నేనైతే ఫిల్ చేసేసానండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనకి ఏముంటుంది అంటే అన్నిటికీ మనం బార్డర్ వైస్గా అన్నిటికైతే మనం గొలుసు కుట్టు అయితే కుట్టుకోవాలండి. మనకు ఫ్లవర్కి కూడా ఇదే విధంగా అండ్ టోటల్ అన్నిటికైతే మనం గొలుసు కుట్టు అయితే కుట్టుకోవాలన్నమాట. సో ఆ గొలుసు కుట్టు అనేది అయిపోయిన తర్వాత ఇంకొంచెం నిండుగా అయితే కనిపిస్తుంది అనమాట. సో కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో లుక్ అయితే మీకు నేను చూపిస్తాను. సో దీనికోసం అయితే నేను గోల్డ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. మనం బార్డర్స్ అనేది గొలుసు కుట్టు కోసం అయితే నేను గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. 2 లైన్స్ అనమాట. చూసారు కదండి నేనైతే టోటల్ గొలుసు కుట్టు అయితే కుట్టేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి లాస్ట్గా మనకు ఇక్కడ ఉంటుందండి అసలు స్టెప్ కట్ వర్క్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిజైన్ని బట్టేసి ఇలా అనేది మనకి ఇప్పుడు కట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇది ఇప్పుడు ఈ మనము డ్రా చేసిన లైన్ అనేది చూడండి, ఈ లైన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అనేది మనకు కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇదే కట్ వర్క్ అయిపోతుంది. సో దీన్ని అనేది ఇప్పుడు నేను స్టిచ్ చేసినాక చూపిస్తాను ఫ్రెండ్స్ లుక్ అనేది ఎలా ఉంటుందో. సో ఈ విధంగా అయితే మనము తీసుకోవాలండి థ్రెడ్, మన శారీ కలర్ ఏది ఉంటే ఆ థ్రెడ్ అయితే తీసుకుని ఇలా గొలుసు కుట్టు అనమాట. సో ఈ విధంగా మనం ఇప్పుడు డ్రా చేసుకున్న బార్డర్ లైన్ని బట్టి మనం ఇలా గొలుసు కుట్టు అనేది మీకు 1 లైన్ ఆర్ 2 లైన్ అండి మీ ఇష్టం. సో అలా కుట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ బార్డర్ని బట్టి మనం ఏం చేయాలి అంటే స్టిచ్ చేయించుకోవాలన్నమాట. సో అదే మనకు కట్ వర్క్ అనేది అయిపోతుంది.
ఇప్పుడు నేనైతే ఇలా డ్రా చేసుకున్నాను. సో ఆ బార్డర్ని బట్టి అయితే నేను స్టిచ్ చేసుకుంటానండి గొలుసు కుట్టు. నెక్స్ట్ ఫైనల్గా లుక్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదండి, నేనైతే కుట్టేశానన్నమాట. మనము బార్డర్ అయితే ఎలా స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా నేనైతే గొలుసు కుట్టి అయితే కుట్టేశానండి. చూడండి, ఇప్పుడు ఈ బార్డర్ మీదుగా మనం ఏం చేయాలి అంటే మనము బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసేసారనమాట. సో ఇది అనేది మనకు కట్ వర్క్ అండి. సో చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకే నేను ఈ డిజైన్ అనేది బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్నాను అనమాట. కాకపోతే మనం ఇంకా మధ్యలో స్టోన్స్ కొన్ని మనము పేస్ట్ చేయాలండి. ఆ స్టోన్స్ అనేది మనం ఇంకొన్ని పేస్ట్ చేసామనుకోండి, ఇక్కడ మధ్యలో మనం ఇక్కడ గ్యాప్ ఉంటే అక్కడ మనము స్టోన్స్ అనేది పేస్ట్ చేసామనుకోండి, లుక్ అనేది ఇంకా సూపర్గా ఉంటుంది. సో నెక్ పార్ట్ అయితే చూపించాను కదండి. నెక్ పార్ట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే హ్యాండ్ పార్ట్ అన్నమాట. హ్యాండ్ పార్ట్ అనేది నేను ఇది చేసేద్దామని ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోలేదండి. కాకపోతే తర్వాత ఏం చేశానంటే కొంచెము సో డిజైన్ ఇలా ఉంది కదా, కొంచెము గ్రాండ్గా అయితే చేద్దాంలే, ఎందుకు అనేసి లీవ్ చేయడం ఎందుకు అనేసి తర్వాత అనిపించింది అనమాట. ఫస్ట్ అయితే లీవ్ చేసేద్దామని చేశాను, కానీ తర్వాత ఎందుకు నాకు కుట్టాలనిపించిందండి. అందుకనేసి మన స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను కుట్టుకున్నాను అనమాట. చూడండి, థ్రెడ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను, ఆ తర్వాత మాత్రమే నేను ఇలా కుట్టానన్నమాట. హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి మాత్రమే నేను తర్వాత స్టిచ్ చేశానండి. అందుకే థ్రెడ్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇలాగా ఒకటి వచ్చేసి నేను కాసుల వర్క్ ఉంది చూడండి, కాసుల వర్క్ బ్లౌజ్ వర్క్లో మనము హ్యాండ్స్ పార్ట్ అనేది సేమ్ ఇదే డిజైన్ అండి. దానికి కూడా ఇలానే డిజైన్ రావడం వల్ల దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. సో కాబట్టి ఆల్రెడీ డిజైన్తో ఉన్నదాన్నే నేను షుగర్ బీట్స్ అండ్ గొలుసు కుట్టుతోటి అయితే ఇలా ఫామ్ చేసి గ్రాండ్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఎలివేట్ అయ్యేలాగా చేసుకున్నాను. సో దీనికైతే స్పెషల్గా మళ్ళీ చూపించాల్సింది అయితే ఏం లేదండి. ఈ విధంగా డిజైన్ ఉంటే డిజైన్ని మనము హైలైట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ కూడా ఎలా డిజైన్ కూడా హైలైట్ ఎలా చేసుకోవాలి అని కొంతమందికి అర్థం కాకపోతే మాత్రం నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.